అందరికీ నమస్తే. నా పేరు ప్రసాద్ సంపంగి. ఈరోజైతే దీంట్లో అగర్వుడ్ ప్లాంటేషన్ చేయడం కోసం ఇదంతా క్లీన్ చేయడం జరిగింది. పామ్ ఆయిల్ వేస్తున్నాం. ఈ పామ్ ఆయిల్ యొక్క వయసు 8 నుంచి 10 సంవత్సరాల వయసు ఉండొచ్చు. అయితే మనం సపరేట్ డ్రిప్ అవసరం లేకుండా పామ్ ఆయిల్లో ఎలా అగర్వుడ్ వేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు బేసిక్లీ ఇప్పుడు పామ్ ఆయిల్కి డిస్టెన్స్ దగ్గర 27 ఫీట్ల డిస్టెన్స్ ఉంటుంది. మనం ఏం చేస్తామంటే సపరేట్ దీంట్లో ట్రాక్టర్ తిరగాలి, మనం మట్ల కొట్టినప్పుడు గెల్ల వేసుకోవాలి, తర్వాత ఎరువులు వేసుకోవాలి. ఇలా ఇబ్బంది లేకుండా అగర్వుడ్ మిడిల్ వేసినప్పుడు కొంచెం ట్రాక్టర్ తిరిగిన ఇబ్బంది అవుద్ది. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇప్పుడు దీనికి పామ్ ఆయిల్ దగ్గరగా, అంటే ఉదాహరణకి ఈ విధంగా ఉంటుంది డ్రిప్. బేసిక్లీ ఈ విధంగా ఉంటుంది. మనం ఏం చేస్తామంటే ఈ పామ్ ఆయిల్ మొదటి నుంచి ఇక్కడ జరుపుతాం, అంటే 10 ఫీట్లు జరుపుతాం. అంటే ఈ పామ్ ఆయిల్ నుంచి మొదటి నుంచి ఇక్కడికి 10 ఫీట్లు జరుపుకొని 27 ఫీట్ల గ్యాప్లో 10 ఫీట్లు జరిగితే మనకి ఇంకా 17 ఫీట్ల గ్యాప్ ఉంటుంది. అటు సైడ్ ఈ పామ్ ఇక్కడి నుంచి ఇక్కడికి 17 ఫీట్లు ఉంటుంది. ఈ 17 ఫీట్లో మనం ట్రాక్టర్ తిరుగుతుంది, మట్ల కొట్టుకోవచ్చు, ఇంకేదైనా చేయొచ్చు. మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అంటే అగర్వుడ్ వేయడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇక్కడ. అయితే డ్రిప్ కూడా ఈ డ్రిప్నే మనం సద్వినియోగపరచుకోవచ్చు, సపరేట్ డ్రిప్ వాడకుండా. అంటే కొంచెం ఇటు జరపాల్సి ఉంటుంది, అంటే 10 ఫీట్లు జరపాల్సి ఉంటుంది. 10 ఫీట్లు జరిపి ఇక్కడ 6 ఫీట్లకు ఒక మొక్క, అంటే ఉదాహరణకి ఇక్కడ ఒక మొక్క 6 ఫీట్లు అలా వేసుకుంటూ పోద్ది. తర్వాత పామ్ ఆయిల్ వచ్చినప్పుడు పామ్ ఆయిల్కి ఇప్పుడు ఇక్కడ దీనికంటే మైక్రో లాటర్ వేస్తాం. మైక్రో లాటర్ ఇక్కడ పెట్టి పువ్వు పెడతాం. ఇక్కడ అంటే పూ స్ప్రింకర్ పెడతాం. ఇక్కడేమో అగర్వుడ్ అన్నిటికీ సన్న డ్రిప్పర్ వస్తుంది. ఒక్కొక్క చుక్క పడే డ్రిప్ అంతా వస్తుంది ఇటు సైడ్. దీనికి కేవలం పామ్ ఆయిల్ మొదట్లో మాత్రమే పువ్వు డ్రిప్ వస్తుంది అన్నట్టు. అంటే స్ప్రింకర్ లాగా సన్న లాటర్ పెట్టేసి దీనికి మైక్రో డ్రిప్పర్ వేసేసి ఒక 3 ఫీట్లు, అంటే ఉదాహరణకి ఇక్కడ నుంచి ఇక్కడికి వేస్తాం. ఇక్కడ పువ్వు పెట్టేస్తాం. ఇక్కడ అంటే ఎక్కువ వాటర్ ప్రెజర్ వచ్చేలా. పామ్ ఆయిల్ అగర్వుడ్ కిందంటే తక్కువ వాటర్ సరిపోతాయి కాబట్టి సన్న డ్రిప్ పెడతాం, ఒక్కో చుక్క పడేది. పామ్ ఆయిల్ దగ్గరికి వచ్చేసరికి మనం మైక్రో ట్యూబ్ వేసేసి ఒక 2 ఫీట్ 3 ఫీట్ మైక్రో ట్యూబ్ వేసి పువ్వు పెట్టేస్తాం. పువ్వు పెట్టేస్తే అది విపరీతంగా నీళ్ళు దీనికి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఒకవేళ మళ్ళీ మధ్యలో ఉన్న అగర్వుడ్కి కూడా మనం సన్ డ్రిప్ వేసాం కదా. ఒక అగర్వుడ్ చెట్టు మినిమం రోజుకి 1.5 నుంచి 2 లీటర్ మాత్రమే తీసుకుంటుంది. మిగతా ఎక్స్టర్నల్ వాటర్ ఏదైతే ఉందో, అంటే మనం సన్న డ్రిప్ పెట్టినప్పుడు 4 లీటర్ 5 లీటర్ వచ్చిందంటే కంగారు పడాల్సిన పనే లేదు. అగర్వుడ్ తీసుకోగా, అంటే ఉదాహరణకి దీంట్లో ఒక 4 లీటర్ల వాటర్ వచ్చింది పర్ డే, చిన్న చుక్క అట్లా పడి 4 లీటర్ల వాటర్ 5 లీటర్ల వాటర్ వచ్చింది అనుకుంటే 2 లీటర్ అగర్వుడ్ తీసుకొని మిగతా ఎక్స్టెన్షన్ వాటర్, ఇప్పుడు ఇదంతా పామాయిల్ వేరు విస్తరించి ఉంటుంది. ఇదంతా పామాయిల్ వేరు పైన విస్తరించి ఉంటుంది. దీనికంతా ఎక్స్టర్నల్ వాటర్ పామాయిల్కి వెళ్ళిపోద్ది. అందువల్ల వాటర్ డ్యామేజ్, వాటర్ వేస్ట్ అవ్వడం కానీ, అగర్వుడ్కి సపరేట్గా లాటర్ వేసుకోవడం కానీ ఇలాంటి పరిస్థితి అయితే ఉండదు. ఇది రైతు సోదరులు గమనించాలనేది ఇది నా విన్నపం. థ్యాంక్ యూ.